అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మేనిఫెస్టో ప్రకటించింది. గతంలో అమలు చేసిన పథకాలను మరింత పెంచింది, అంటే వాటిని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లింది. రైతు భరోసా కావచ్చు, వృద్ధాప్య, దివ్యాంగుల పెన్షన్స్ కావచ్చు, అమ్మఒడి, మహిళా, చేనేతలకు, మత్స్యకారులకు చేయూత పథకాలు కావచ్చు, పెళ్లి కానుకలు, ఇలా ప్రతి పథకంలోనూ ఆర్థిక సాయాన్ని పెంచుతూ పోయింది వైసీపీ. సింపుల్గా చెప్పాలంటే నవరత్నాలకు మరింత మెరుగుపెట్టి అంతకు మించి అనేట్టుగా మేనిఫెస్టోను డిజైన్ చేసింది వైసీపీ. ఇది వైసీపీ మేనిఫెస్టో. ఇక కూటమి నేతలు ఉమ్మడిగా మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. అయితే ఇందులో వైసీపీని మించి హామీలు ఉండబోతున్నాయి. ఇప్పటికే వైసీపీని మించి తమ సంక్షేమం ఉంటుందని చంద్రబాబు చెబుతూనే వస్తున్నారు. ఇప్పటికే సూపర్ 6ను అనౌన్స్ కూడా చేశారంటే ఒక చిన్న ట్రైలర్ లాగా. ఇప్పుడు వైసీపీ మేనిఫెస్టో టీడీపీ సూపర్ 6కు కంపేరింగ్ మొదలైంది. రైతులకు వైసీపీ రైతు భరోసా కింద 16,500 ఇస్తామంటే ఇదే పథకాన్ని అన్నదాత పేరుతో 20,000 అందిస్తామంటుంది టీడీపీ. కౌలు రైతులకు కూడా ఇదే అందనుంది. ఇక వృద్ధాప్య పెన్షన్ల విషయంలో కూడా ఇంతే. ప్రస్తుతం అందుతున్న 3,000 పెన్షన్ 2029 వరకు 3,500కు పెంచుతామని వైసీపీ మేనిఫెస్టో చెబుతుంది. టీడీపీ మాత్రం 2024 జూన్ నుంచి, అంటే వచ్చే జూన్ నుంచి 4,000 రూపాయలు ఇస్తామంటోంది. అంతేకాదు దివ్యాంగులకు 6,000 ఆర్థిక సాయం చేస్తామంటోంది. ఇక అమ్మఒడి విషయంలో కూడా ఇదే కనిపిస్తోంది. వైసీపీ 17,000 ఇస్తామంటే టీడీపీ తల్లికి వందనం పేరుతో ఒక్కొక్కరికి 15,000 ఇస్తామంటోంది. ఎంతమంది పిల్లలున్నా ఇది వర్తిస్తుందని చెబుతుంది టీడీపీ. పెళ్లి కానుక కింద వైసీపీ 50,000 ఇస్తామంటే టీడీపీ 1,00,000 రూపాయలు ఇస్తామంటుంది. ఇవి కాకుండా మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, దీపం పథకం కింద 3 గ్యాస్ ఉచిత సిలిండర్లు, 40 లక్షల ఇళ్ల నిర్మాణం, అన్న క్యాంటీన్లతో 15 రూపాయలతో 3 పూటల భోజనంతో పాటు మొదటి సంతకం డిఎస్సి పైనే పెడతామంటుంది టీడీపీ. సో చివరిలో టీడీపీ ఇచ్చినటువంటి ఈ ఫ్రీ కాల్స్ అన్నీ కూడా ప్రజల మీద ఏ మేరకు ప్రభావం చూపిస్తాయనేది చూడాలి. ఇవి కాస్త డీటెయిల్డ్గా రెండు పార్టీలు ఇచ్చిన హామీల గురించి మనం చెప్పుకున్నాం. వీటితో పాటు మరిన్ని హామీలు కూడా ఉండనున్నాయి కూటమి ఉమ్మడి మేనిఫెస్టోలో. యాక్చువల్ కూటమి మేనిఫెస్టో ఇంకా పూర్తి స్థాయిలో రిలీజ్ కాలేదు. సో ఏపీలో ఎవరు గెలిచినా ప్రతి నెల 1వ తేదీన డబ్బులు నడుచుకుంటూ రావడం ఖాయం. ఎందుకంటే ఎవరు గెలిచినా డబ్బుల వర్షం కురుస్తుంది ప్రజలపై. కానీ ఇక్కడే ఒక డౌట్ ఉంది. ఈ హామీలను ఎంత మేర అమలు చేస్తాయి పార్టీలు? ఈ హామీలను అమలు చేస్తే ఆర్థిక వ్యవస్థపై పడే భారం ఎంత? దీనిపై మాత్రం ఏ పార్టీ కూడా నోరు మెదపడం లేదు. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకోవడం తప్పించి వైసీపీ మేనిఫెస్టో వాళ్ళకి నిధులు ఉండవు, అప్పులు చేసేశారని టీడీపీ జనసేన కూటమికి సంబంధించినటువంటి మేనిఫెస్టో కూడా నేల విడిచి సాము చేసినట్లుగా ఉందని వైసీపీ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేస్తారు తప్పితే ఇద్దరి మేనిఫెస్టో అటు ఇటుగా అదే పరిస్థితిలో కనబడుతోంది. కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2 పార్టీల పాలన చూశారు ఏపీ ప్రజలు. అటు చంద్రబాబు మొదటిసారి వచ్చారు, ఆ తర్వాత వైసీపీ వచ్చింది. సో అటు చంద్రబాబు కావచ్చు, ఇటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇద్దరి పాలన తీరు ప్రజలకు తెలుసు. 2014లో ఎన్నికల మేనిఫెస్టోని చంద్రబాబు ఎంత మేర అమలు చేశారు, 2019లో వైసీపీ ఇచ్చిన మేనిఫెస్టోని జగన్ ఎంత మేర అమలు చేశారనే దానిపై ప్రస్తుతం చర్చ నడుస్తోంది. అయితే తామిచ్చిన హామీల్లో 99% అమలు చేశామంటోంది వైసీపీ. జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. ఇది చంద్రబాబు గత చరిత్ర చెప్తా ఉన్న సత్యం. ఇదే మళ్ళీ మోసం చేసేందుకు సాధ్యం కాని హామీలతో ఇప్పుడు చంద్రబాబు మేనిఫెస్టో ద్వారా చెబుతా ఉన్న సత్యం. ఈ విషయం ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగమని కోరుతా ఉన్నా. బాబును నమ్మటము అనంటే కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టడమే అన్నట్టుగా ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. టీడీపీ ఇచ్చిన హామీలు అమలు చేయడం కుదరదంటున్నారు జగన్. ఇప్పుడు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అయితే జగన్ చెబుతున్నట్టు హామీల అమలు 99% జరగలేదంటున్నారు చంద్రబాబు. నేను సూపర్ 6 తో మీ ముందుకు వచ్చాను. మన సూపర్ 6 సూపర్ సక్సెస్, బంపర్ హిట్. జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు, నవమోసాలు. అవునా కాదా? ఎన్ని మార్కులు ఇస్తారు తమ్ముళ్ళు? ఆయన మేనిఫెస్టోకి 0 ఇస్తారు. అవునా కాదా? ఆయన అంటున్నాడు 99% పూర్తి చేసేసాడంట. చేశాడా తమ్ముళ్ళు? చేస్తే నీదేమైనా మార్పు వచ్చిందా? అప్పల పాలైపోయారా లేదా?
నిజానికి దేశం మొత్తం రాజకీయం ఒకలా ఉంటే ఏపీలో మాత్రం కాస్త డిఫరెంట్గా కనపడుతూ ఉంటుంది. ఇక్కడ నేతలు మాటలతోనే మంటలు పుట్టిస్తుంటారు. రాజకీయ నేతలు మాట్లాడే మాటలపై డిబేట్లు ఎక్కువ జరుగుతాయి. ఇప్పటికే మేనిఫెస్టోపై జోరుగా చర్చ నడుస్తోంది. సోషల్ మీడియాలో ఇరు పార్టీల మధ్య యుద్ధం జరుగుతోంది. కామెంట్స్ వార్ కంటిన్యూ అవుతుంది. ఎవరి మాటలు ఎలా ఉన్నా, ఎవరెన్ని విమర్శలు చేసుకున్నా ఒకటి మాత్రం నిజం, ఏపీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచినా పంచుడు ప్రోగ్రాం మాత్రం కన్ఫర్మ్. ప్రజల ఇంటికి డబ్బు నడుచుకుంటూ వస్తుంది. ప్రతి నెల 1వ తేదీ వచ్చేలోపు రాష్ట్ర ఖజానాపై భారం పడడం ఖాయం. ఇప్పుడు ఇదే అంశంపై ఏపీలో చర్చ జరుగుతోంది. మరి ప్రజలు ఖజానా మీద భారం పడుతుంది, అప్పులు అవుతాయి, ఇంత డబ్బు ఏ విధంగా తీసుకొచ్చి మనకు పంచుతారు, నిజంగా పంచే కెపాసిటీ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా, వచ్చే ప్రభుత్వానికి ఉంటుందని వాళ్ళు ఆలోచిస్తారా, లేదంటే ఎవరెన్ని చెప్తే మాకేంటి, మాకు డబ్బు వస్తే చాలు, వాళ్ళు ఏదో ఒక రోజున డబ్బు మాకు ఇస్తే చాలు అనుకుని వాళ్ళ వైపు మొగ్గు చూపుతారనేది, ఎవరికి ఓటేస్తారనేది ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్.